Hello everyone, I am Susmita. Welcome to my channel. సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ యొక్క రిక్రూట్మెంట్కి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. పోస్టల్ శాఖకు సంబంధించిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుండి మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబు 4 కేటగిరీస్ మీద అయితే మనకి పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి ఒక బంపర్ ఆఫర్ అనమాట ఇది. ఈ ఇటువంటి నోటిఫికేషన్ అనేది చాలా అంటే చాలా రేర్గా వస్తుంది. మంచి శాలరీ ప్యాకేజ్తో ఈ యొక్క నోటిఫికేషన్లో ఉందన్నమాట. సో కొడితే ఇలాంటి జాబే కొట్టాలంటారు కదా, దానిలో ఇదొక జాబ్ అనమాట. సో దీనిలో సెలెక్ట్ అయితే లైఫ్ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో దీనిలో సెలెక్ట్ అయిన వాళ్ళని మామూలు సూపర్ కాదు, సూపర్ అంటారు. సో దానికి సంబంధించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. సో మనకి 4 కేటగిరీస్ మీద మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంది. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. సో మనకి వచ్చేసరికి నేను అసిస్టెంట్ మేనేజర్ మీద నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అసిస్టెంట్ మేనేజర్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ అండ్ సీనియర్ మేనేజర్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. దీనికి అప్లై చేయడానికి మనం ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 10తో ఈ యొక్క క్లోజ్ అయిపోతుంది అప్లై చేయడానికి. సేవ్ ద డేట్ లాగా అప్లికేషన్ డేట్ సేవ్ చేసుకోండి, లాస్ట్ డేట్ ఈ లోపల అప్లై చేసుకోండి. సో ఎందుకంటే ఇటువంటి జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది చాలా అంటే చాలా రేర్గా పడతాయి. సో ప్లీజ్ అప్లికేషన్ డేట్ లాస్ట్ డేటు జనవరి 10th. సో శాలరీ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్కి స్కేల్ 1, ఇది అసిస్టెంట్ మేనేజర్కి స్కేల్ 1 శాలరీ వచ్చేసరికి 1,40,398 పర్ బేసిక్కే పర్ మంత్ 1,40,398. అండ్ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ అండ్ హౌస్ సంబంధించిన అలవెన్స్ అండ్ హెచ్ఆర్ఏ అవన్నీ కలుపుకొని పర్ మంత్ 2 lakhs వరకు వస్తుంది. సో ఈ స్కేల్ 1లో అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మనకి పర్ మంత్ 2 lakhs వరకు అయితే వస్తుంది. సో దీనికి అప్లై చేయడానికి కేవలం ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ డేట్ మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ డేట్ జనవరి 10th. సో దీనికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 150 రూపీస్ అనమాట, అదర్స్కి 750 రూపీస్. దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి దీనికి ఆన్లైన్ టెస్ట్ కానీ, గ్రూప్ డిస్కషన్ కానీ, అసైన్మెంట్, ఇంటర్వ్యూ కానీ పెడతారు. ఈ 3 ఏది పెడతారో మనకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో గ్రూప్ డిస్కషన్ పెట్టినా సరే బాగానే ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మీరు అప్లై చేసుకునే వాళ్ళు కన్ఫామ్గా అప్లై చేయండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోమాకండి ఈ యొక్క ఆపర్చునిటీని. సో అప్లై చేయడానికి మనం ఫొటోస్ అండ్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ సో మనకి సంబంధించిన ఇక్కడ లెటర్ ఐ అన్నది ఉంది కదా, దాని మీద మనం పేరుతో రాసి స్కాన్ చేసేవాళ్ళు. 10th క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండ్ మనం క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ స్కాన్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను అప్లై చేసే విధానం కూడా నేను వీడియో చేస్తాను. సో ప్లీజ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్, ప్లీజ్ ఫాలో టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. సో అసిస్టెంట్ మేనేజర్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 30 years మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీకి +5 years అండ్ ఓబీసీ వాళ్ళకి +3 years అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి +10 years ఈ యొక్క ఏజ్ లిమిట్ అనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ జాబ్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి మాత్రమే 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మిగిలిన అన్నిటికి 1 or 2 అలా ఉన్నాయి అనమాట. సో 54 తక్కువే అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కన్ఫామ్గా అప్లై చేయండి. ఎందుకంటే ఇటువంటి నోటిఫికేషన్ అనేది చాలా అంటే చాలా రేర్గా వస్తుంది. సో మిస్ చేసుకోమాకండి. చాలామంది వీటి కోసం ఎప్పుడు వస్తాయని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో
అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. సో, దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్‌కి బీఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ గానీ, ఐటీ గానీ, కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ గానీ, ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ గానీ, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ గానీ, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. దీనికొచ్చేసరికి ఏం చేయాలంటే ఈ జాబ్‌లో ఐటీ అప్లికేషన్ అనేది మానిటరింగ్ చేయాలి. అప్లికేషన్ డిజైన్ చేయాలి. సొల్యూషన్ డిజైను, పర్ఫార్మెన్స్, మానిటరింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, మిడిల్‌వేర్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్, జావా బేస్డ్ అప్లికేషన్ అండ్ లాంగ్ మానిటరింగ్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అండ్ మానిటరింగ్, వర్చువలైజేషన్ అండ్ సర్వర్ ప్యాచింగ్, మిడిల్‌వేర్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అండ్ మానిటరింగ్ ఇలాంటివి అయితే చేయాల్సి ఉంటుంది ఈ జాబ్‌లో. సో, దీనికి ఈ జాబ్ వచ్చే లొకేషన్ అనేది మనకి పోస్టులకు సంబంధించి అన్ని చోట్ల అయితే ఉంటుంది. సో, మనకి అప్లై చేసుకున్నాక మనకి ఎక్కడొచ్చినా తర్వాత మనం ట్రాన్స్‌ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు మనకి దగ్గరలో ఉన్న ఏరియాలోకి. సో, దీని ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి. ఇది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి ఒక బంపర్ ఆఫర్ అనమాట. ఇటువంటివి చాలా అంటే చాలా రేర్‌గా రిలీజ్ చేస్తారు. సో, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. థ్యాంక్ యూ.